మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. అసలు బాలకృష్ణుని నామకరణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తెలుసా? ఎలా జరిగిందంటారు? ఎలా అనే వివరాల్లోకి వెళ్ళిపోదామా మరి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు యుగ యుగాన శ్రీకృష్ణుల వారు జన్మిస్తాను అని చెప్పారు. కృష్ణుని గురించి ఆయన చెప్పిన మాటలను గురించి మనం ఎంత అర్థం చేసుకుంటే జీవితం అంత పరిపక్వత చెందుతుంది. అలాంటి శ్రీకృష్ణునిపై మమకారంతో నామకరణాన్ని ఎలా చేశారు అంటే, ఒకనాడు దేవకి తన భవనంలోని మేడ మీదకి వెళ్ళి తన భవనంలోని మేడ మీద గదిలో ముందరున్నటువంటి ఒక విశాలమైన ప్రదేశం ఉందట. అక్కడికి వెళ్ళి నిలబడ్డారట. యథాలాపంగా అలా ప్రకృతిని చూస్తూ పరవశించిపోతూ ఆకాశం వైపు తన చూపులు వెళ్ళగా నీలాకాశం అందంగా కనిపించింది. అక్కడ కదిలే మబ్బులపై ఆమె కళ్ళు పడ్డాయి. ఇలాగే ఉంటాడా నా పిల్లవాడు అని అలాగే చూస్తూ నిలబడ్డారట. చూస్తూ ఉండంగానే ఆ వినీలాకాశంలో మబ్బులు చెల్లా చెదురయ్యే వరకు అలా నిలబడిపోయారేమో చూస్తూ. తమాషాగా ఆ మబ్బులు ఒక పిల్లవాని ఆకారంలో కనిపించటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఆ ఆకారంలో దేవకి కాళ్ళు, చేతులు, మర్చిపోలేని ఆ కళ్ళు, ముఖం స్పష్టంగా చూశారట. ఆ మేఘాల ఆకారంలోని ఆ మేఘశ్యాముని తలుచుకుంటూ మురిసిపోయారంట దేవకీదేవి. ఆ సమయంలో గర్గాచార్యుల వారు వసుదేవుడు అక్కడికి రావడం జరిగింది. ఆవిడ ఆనందంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం జరిగింది. కులగురువులు దేవకి యశోదల ప్రియ సంతాన జాతకాన్ని చూడడం జరిగిందట. మహర్షులు, పండితులు వాళ్ళందరూ సూచించిన ప్రకారం ఆ పిల్లవాని పేరు క చ ఘ వీటితో ప్రారంభం కావాలి. కానీ తమాషాగా దేవకీదేవి ఊహించుకున్నటువంటి ఆ ఊహల మేఘశ్యాముని పేరుని ఘనశ్యాముడు అనేటువంటి పేరుగా పిల్లవానికి పెట్టడం, అదే పేరు కావడం జరిగింది. దేవకి ఆరాధనలోని ఆంతర్యాన్ని గ్రహించినటువంటి వసుదేవుల వారు ఆ మర్నాడు మేఘశ్యాముని ప్రతిరూపంగా ఓ నల్ల పాలరాతి విగ్రహాన్ని తీసుకునొచ్చి దేవకీదేవికి బహూకరించారట. దానికి ఎంతగానో సంతోషపడిపోయారట ఆ తల్లి. ఆమె ఆరాధనను ఆ విగ్రహంతో ప్రారంభించి ప్రాణప్రదం చేసుకున్నారు. దానికి కూడా ఘనశ్యాముడు అనేటువంటి పేరు పెట్టుకుని మురిసిపోయారట. అదో బొమ్మ, కానీ అదే ఆమె ఆనందం. దేవకి వసుదేవులకు గర్గుల వారికి తప్ప మిగతా వారెవ్వరికీ అర్థం కాని ఆనందం అది. ఇది ఇలా ఉంటే అక్కడ గోకులంలో తన పిల్లవానికి నామకరణ మహోత్సవం కోసం అని చెప్పి యశోదా నందలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నందుని భవంతి, సభా ప్రాంగణం వగేరాలన్నీ అలంకరించేశారు. అద్భుతమైన శోభలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అందరూ కూడా ఏమిటి ఇంత ఆహ్లాదపరుస్తుంది వాతావరణం, ఏమిటి ఆ గృహశోభ అని చెప్పి అందరూ ఉప్పొంగిపోయేంత సంబరంగా అంబరంగా వేడుక జరుగుతోంది. కులగురువులు గర్గాచార్యుల వారు తమ పరివారంతో నందుని ఇంటికి వెళ్లారట. ఎదురుగా వస్తున్నటువంటి కులగురువులను మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించారట. నందుడు విలువైన బహుమతులను కులగురువుల వారికి సమర్పించి గౌరవించడం జరిగిందట. యశోదాదేవి తన ముద్దుల పిల్లవాడిని తీసుకునొచ్చి కులగురువుల చేతిలో ఉంచారట. గర్గుల వారు తమ అదృష్టంగా ఆ పిల్లవాడిని స్వీకరించి పూజ చేయించారట. పాలు తేనె నాకించారట. ఆచార వ్యవహారాల మధ్య ఆ బాలునికి కృష్ణుడు అనేటువంటి పేరును నామకరణం చేయడం జరిగింది. ఇలా శ్రీకృష్ణుల వారి నామకరణం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.